గౌరెడ్డిపేట ముత్తారంలో ఉన్నటువంటి అండలమ్మ గుడి. ఇది పురాతన కాలంలో దాదాపు 400 సంవత్సరాల క్రితం. సో ఈ యొక్క గుడి దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గుడి. రాజావారు గుడి కట్టిన తర్వాత మరణించడంతో దీని యొక్క పోషణ కష్టమైంది. ఇలా చూడండి ఎంతటి చక్కటి చారిత్రకమైనటువంటి గుడి. ఆ గుడి మీద ఉన్నటువంటి చెక్కినటువంటి అందమైన శిల్పకళ ఎంత చక్కగా ఉందో. సో ఇందులో దొంగలు పడి దేవుణ్ణి విగ్రహాలను కూడా ఎత్తుకుపోయినట్టు మనకు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. ఈ శిల్పకళ మాత్రం చాలా గొప్పగా ఉంది. కట్టడము, గోపురము. ఇది పెద్దపల్లి జిల్లాలో ముత్తారం మండలంలో గౌరెడ్డి గ్రామంలో ఉంటుంది. సో ఇది ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఆ యొక్క శిల్పకళ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క మన సున్నం మరియు డంగు సున్నము మరియు స్టోను ఇటుకలతో నిర్మించినటువంటి గొప్ప కట్టడం. అదేవిధంగా గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను ఒకసారి పరిశీలిస్తే జూమ్లో చూపెడుతున్నారు చూడండి. ఎంత అద్భుతమైన కళాఖండం అంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కళాఖండం. చాలా అద్భుతమైన